పత్రికల్లో కానీ రకరకాల బయట పుకార్లు కానీ అవన్నీ కూడా ఈరోజు కేవలం ఒక ప్రచారాలు తప్ప రేపు అందరూ కూడా కలుసుకొని సత్తెనపల్లి నియోజకవర్గంలో, ఎందుకంటే కుటుంబానంగా ఒక పార్టీ అనంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అధికార పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని మనస్పర్ధలు, చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అన్నీ కూడా కలుపుకొని పోయి అందరూ ఒక తాటి మీద ఈరోజు ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఖచ్చితంగా ఎవరన్నీ చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ ప్రాంతంలో బలంగా ఉంది. దానికి ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మేమంతా సిద్ధం ఏదైతే సత్తెనపల్లిలో నియోజకవర్గంలో ర్యాలీ కానీ, దారి పొడిగితున మీరు నకరేకల్తో చూసినా, ఇక్కడ చల్లగుండ్ల దగ్గర ఆ ప్రాంతం చూసినా, ఇటు పక్క వచ్చి ధూళిపాలు కానీ సత్తెనపల్లి ఊరు కానీ వెళ్ళేదాకా పల్నాడు వదిలేదాకా చూసినా ఊర్లు కదిలి రావటం కూడా చూడటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సభ కూడా ఇదే సత్తెనపల్లిలో ఒక 20 రోజుల క్రితం కూడా చూస్తే దానికి ఏ విధంగా ప్రజాదరణ కూడా ఉందో ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా చూశారు. కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకొని పోయి ఈరోజు అంబటి రాంబాబు గారు కానీ, ఇక్కడ పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, డాక్టర్ గారు కానీ, గుబ్బాన్ కానీ, భాస్కర్ రెడ్డి గారు, ఇంకా ఎంతమంది ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో చిన్న చిన్నవన్నీ కూడా అన్నీ కూడా ఒక తాటి మీద రావడం కూడా జరిగింది. అందరూ కూడా ఈరోజు రాంబాబుని తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా తప్పకుండా మంచి మెజారిటీతో రాబోతూ ఉంది. ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట విధంగా కూడా రేపు మళ్ళీ కూడా గెలవబోతా ఉన్నాం. కాబట్టి అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో అంతా కూడా చిన్న ఏదైనా ఉంటే పక్కన పెడదాం. ఇంకా ఎక్కడైనా ఒక 5% 10% అక్కడక్కడ గ్రామాలలో ఉంటే పక్కన పెడదాం. మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దానికి. కాబట్టి ఈరోజు రాంబాబుని మంచి మెజారిటీతో గెలిపించేదానికి ఇంకా కూడా అందరం కూడా రేపు నామినేషన్కి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఎట్టా కూడా తరలిరాబోతున్న ఆడ నుంచి ఒక 20 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా తెలుసు, జనసేన వాళ్ళు ప్రత్యేక దృష్టి ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రత్యేక దృష్టి ఉంది. కారణం నిత్యం వాళ్ళని అటాక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ ప్రతినిత్యం వార్తల్లో ఉంటూ ముందుకు వెళ్తున్న రాంబాబు గారిని ఎలాగైనా ఓడించాలని వాళ్ళు కూడా అంతే గట్టిగా ఈ నియోజకవర్గంలో వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు అందరూ కూడా ఈరోజు ఫస్ట్కి రావటం, అందరూ కూడా ఒకే వేదిక మీదకి రావటం ఒక శుభపరిణామంగా. ఇంకా కూడా రేపు నామినేషన్ వేసే ముందే ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా కష్టపడదాం. ఒకటే ఆలోచన చేయండి, చిన్న ఒక కుటుంబంలో పక్కన పెట్టుకొని మన పెద్ద ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈరోజు మళ్ళీ ఆ సంక్షేమం మళ్ళీ ఉండాలి, సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలి. ఇవన్నీ కొనసాగాలి అంటే మనం చేసే చిన్న పొరపాటు కానీ తప్పకుండా కాలక్రమంలో అన్నీ కూడా సర్దుకుంటాయి కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మంచి మెజారిటీతో సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఎంపీగా కూడా 24వ తారీఖున నామినేషన్ అయిపోతా ఉన్నాం. నేను నర్సరావుపేటలో గోపిరెడ్డి సీనన్న అదే రోజున అయిపోతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఎంపీగా కూడా నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ ఆ రోజు మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా 24వ తారీఖున వేసే నామినేషన్కి పల్నాడులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని నియోజకవర్గాల ప్రజలు, నాయకులు మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా రానున్న 13వ తారీఖున 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నర్సరావుపేట పార్లమెంట్లో గెలవబోతా ఉన్నాం. జూన్ 4న రిజల్ట్ చూడబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశాను. అప్పటి నుంచి నేను పార్టీలో టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. అనివార్య కారణాల వలన, సామాజిక సమీకరణాల వలన ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వలేకపోయారు. అయితే మేము మొన్న ఈ మధ్యకాలంలో నేను, పెద్దల వెంకటేశ్వర రెడ్డి గారు, గజల నాగభూషణ రెడ్డి గారు, ఆరిమండ వరప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఎంపీ గారు, మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పాడు, రాంబాబు అన్న మనకు పార్టీకి అవసరం, రాంబాబు అన్న మనకు పార్టీకి గుండెకాయ లాంటివాడు, అటువంటి వ్యక్తిని గెలిపించాలా మీరు నలుగురు కలిసి ప్రయత్నం చేస్తే గెలుపు అనేది చాలా ఈజీగా ఉంటుందని ముఖ్యమంత్రి గారే స్వయంగా మా అందరికీ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన చెప్పిన మరుసటి రోజు నుంచి మేమందరం పార్టీ పటిష్టత కోసం, పార్టీ పట్ల విధేయతతో మంత్రి గారిని, ఎంపీ అనిల్ కుమార్ గారిని గెలిపించడానికి ప్రాణాలు ఒడ్డైనా ఈ నియోజకవర్గాన్ని నుంచి గెలిపించుకొని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ 25వ తారీఖు మన రాంబాబు గారి నామినేషన్ కోసం ఇక్కడ గ్యాదర్ అయిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ, ఈ గ్యాదరింగ్కి ముఖ్య ఉద్దేశం ఈ కాన్స్టిట్యున్సీని మనం గెలిపించుకోవడానికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెంటిమెంట్ లాంటిది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికనే కాదు, మన సత్తెనపల్లి గెలిస్తే డెఫినెట్గా పైన సెంట్రల్లో అదే గవర్నమెంట్ అదే ఫామ్ చేస్తుంది. సో ఆ సెంటిమెంట్ ఎప్పటి నుంచో గత 35 ఏళ్ల నుంచి పైనుంచే ఉంటుంది. సో మనకి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలంటే డెఫినెట్గా సత్తెనపల్లి గెలవాల్సిందే. సో దానికోసం మనందరి ప్రయత్నం డెఫినెట్గా మేమందరం కలిసి ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, అందరూ ముఖ్య నాయకులతో ఈరోజు కలిసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయటం. రేపు 25వ తారీఖు అంబటి రాంబాబు గారు నామినేషన్ మన గెలుపుకి నాందిగా ఈ నియోజకవర్గంలో ఈ పల్నాడులోనే అత్యధిక మెజార్టీ వచ్చేట్టుగా మన అందరం కలిసి పనిచేసి రాంబాబు గారిని గెలిపించుకుందాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా అంతే మెజారిటీ వచ్చేలా మనం ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ అడ్డా అని నిరూపిద్దాం. నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ తరఫున రేపు 25వ తారీఖున మరి రాంబాబు గారు పార్టీ తరఫున నామినేషన్ అయిపోతున్నారు కాబట్టి ఆ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా దాని భారీగా జనసమ్మె కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా మాలాంటి వాళ్ళతోటి ఈ సమావేశాన్ని ప్రెస్ మీటింగ్ పెట్టి అందరం కలిసికట్టుగా ఉన్నామని సందేశం ఇవ్వడం వల్ల ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నట్టుగా మన అందరికీ తెలిసిందే. దీంట్లో ప్రధానంగా నేను ఈ పార్టీలో చేరి దాదాపు సంవత్సరం కూడా కాల, మే 10వ తారీఖున సంవత్సరం అయిందంటే 11 months అయింది. గతంలో సహజంగా ఎందుకంటే మేమందరం కూడా 67-68 సంవత్సరాలకు వచ్చిన వయసు వ్యక్తే కూడా రాజకీయాల నుంచి పక్కన మోదామని ఉద్దేశంతో చెవులో కొన్ని పరిస్థితుల్లో పార్టీలోకి లాస్ట్ మూమెంట్లో చేరడం జరిగింది. కానీ ఆ రోజునే క్లియర్గా మరి ఎవరైనా నా ఇంటర్వ్యూ ఆ రోజు మరుసటి రోజు ఇంటర్వ్యూలో ఇచ్చారు, నేను అభ్యర్థిగా ఎలక్షన్లో ఉండలేదని చెప్పారు. కానీ కొన్ని సర్వేలు అక్కడక్కడ సర్వేలు తీసుకున్నారు, కానీ దానికి నాకు సంబంధం లేని విషయం అదంతా కూడా. సర్వేలో మీరు ఉన్నారని చెప్పి వచ్చి నా దగ్గరికి రకరకాలుగా కొంతమంది చెప్పడం జరిగింది. తర్వాత ఈ మధ్యలో మరి గ్రామాల్లో జరుగుతున్న విషయాలు కానీ కాన్స్టిట్యూషన్ జరుగుతున్న విషయాల్లో అభ్యర్థి మారుతున్న ప్రచారం జరుగుతూ దాంట్లో భాగంగా కొంతమంది బయట వ్యక్తులు తీసుకొస్తున్నారని వైవాంజలు కానీ లేదా రాయపాడి సాంబశివరావు గారి అబ్బాయి రంగారావు గారి వ్యక్తి మరి అటువంటి వాళ్ళు వస్తున్నారు నా దగ్గరికి. శాంటపాలెం వాళ్ళు కానీ ఒకరిద్దరు నా దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి మీరు ఇలా ఇంట్లో కూర్చుంటే ఎట్లా సార్, బయట వాళ్ళు వచ్చి అభ్యర్థిగా
రాబోతుంది మీకంటే నేను క్లియర్గా ఆ రోజు గట్టిగా చెప్పాను. నేను అభ్యర్థిని అని మీకు ఎవరు చెప్పారు? నాకు ఆ ఆలోచన లేదు. కాబట్టి మీరు బయటికి రాకపోతే బయట వాళ్ళు మన జిల్లా మన ప్రాంతం సొమ్మలేని వ్యక్తులు మళ్ళీ ఇక్కడ అభ్యర్థులకు వస్తున్నారు. వాళ్ళు చెప్పినప్పుడు గట్టిగా మీరు రాకపోతే మేము పోయి ధారణా చేస్తామంటే నేను క్లియర్గా చెప్పి ఇక్కడే ఉన్నట్టు అవి వచ్చిన వాళ్ళు కూడా ధారణా చేసి నేను ఒప్పుకోను. నా ద్వారా మళ్ళీ పార్టీ బయటికి పోయి పార్టీకి డ్యామేజ్ విషయాలు నేను ఒప్పుకోను. మీరు ఏదైనా ఉంటే పోయి అక్కడ ఉన్న కోఆర్డినేటర్ గారు మరి విజయసాయి రెడ్డి గారు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు పోయి చెప్పడం తప్పక ధారణా చేతి ఒప్పుకోనని క్లియరిటీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారానికి పోయి వాళ్ళు కలవటం, తర్వాత మళ్ళా అది జరిగింది కూడా డిసెంబర్ 27 తారీఖుల్లో. 1వ తారీఖు మళ్ళా జనవరి 1 సందర్భంగా నా దగ్గరికి వచ్చి మళ్ళా కొంతమంది కూర్చోబెట్టి సార్ మనందరం కూడా కూర్చొని మాట్లాడాలా గజ్జల గారి ఇంటి దగ్గరికి. మరి వాళ్ళందరూ వచ్చి దాంట్లో కూడా వాళ్ళు చెప్పిందంటే వాళ్ళు కొంచెం రాంగ్ డైరెక్షన్ ఇచ్చారని అర్థం చేసుకున్నాను. నాగభూషణ్ రెడ్డి గారు పెద్ద ఆయన మన అందరూ బయటికి తీసుకురావాలా, 200 అవసరమైతే 200 వెహికల్స్ తోటి పోయి ర్యాలీగా ఆయన బయటికి తీసుకొద్దాం, కలిసి కట్టుకున్నామని ఆయన చెప్పినట్టుగా నాకు చెప్తే నేను అన్నా ఆ మాట. అట్లా 200 మంది బండ్లు పెట్టి బయటకు వచ్చి దారుణాలు చేస్తే రాంగ్ మెసేజ్ పోతే అలాంటి అవసరం లేదు నాకు. నేను పిలిస్తూ వస్తాను, నాకు ఆ ఇగో ఉండదని చెప్పి పిలిస్తూ వాళ్ళ ఇంటిపై కూర్చొని కొంచెం డిస్కస్ జరిగింది. ఆ రోజున మరి చిట్టాజీ భాస్కర్ రెడ్డి గారు కానీ గజ్జల నాగభూషణ్ రెడ్డి గారు మాట్లాడుకొని ఆ రోజు జరిగింది ఏంటంటే వాళ్ళ ఆలోచన అందరూ కూడా రాంబాబు గారు మరి మారుస్తున్నారు, ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్ కావాలని వాళ్ళు డిస్కస్ జరిగింది అక్కడ. దాన్ని నేను క్లియర్గా చెప్పి నేనైతే దాంట్లో పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు. నేను చాలా డీటెయిల్గా చెప్పి పేపర్ మీద కూడా రాశాను. నన్ను వాళ్ళు అడిగితే నేను స్థానికులు ఇవ్వమని నేను చెప్తాను తప్పగా నాగా వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర నేను చెప్పడం చాలా డీటెయిల్గా వాళ్ళ సమక్షంలో అని చెప్పాను. నన్ను పిలిచి అడిగితే మనకి నేను చెబుతాను, నేను పోటీలో లేను, నాకు అక్కర్లేదు సార్ స్థానికులకు ఇవ్వమని చెప్తానని చాలా ఎవరిని చెప్పాను. తర్వాత కూడా జరిగిన తర్వాత కూడా ఇవన్నీ కూడా రాంబాబు గారి సమక్షంలో అన్ని ఎంపీ గారు కానీ తర్వాత సీఎం దగ్గర పోయినప్పుడు చాలా డీటెయిల్గా నన్ను అడిగితే నేను కాదన్నా. కాకుండా ఇక్కడ నేను మెయిన్ ఫీల్ అయింది ఈ గత 2 నెలల నుంచి కూడా బయటికి రావడం కారణాలు ఏంటంటే నేను రాజకీయాల నుంచి ఆ రోజు క్లియర్గా చెప్పా, స్థానికులు కానప్పుడు నేను పక్క రాజకీయాలను తప్పుకుంటానని క్లియర్గా చెప్పా. ఫిబ్రవరి 15 అయోధ్యరావు రెడ్డి గారు నన్ను అడిగితే రాజకీయాల నుంచి నేను పక్క పోతున్నా సార్, ఎందుకంటే నా వ్యక్తిత్వం మీ అందరూ తెలిసింది కాదు, మరి నా విధానాలు మనసులో ఒకటి పైకి ఒకటి మనస్తత్వం కాదు. అలా మాట్లాడాలని చాలా భయం కూడా ఉంటుంది ఎవరికైనా. మనసులో మీద పెట్టి పైకి మాట్లాడేటప్పుడు రాంగ్గా పోతే కొంతమంది మాట్లాడతాను, నేను మాట్లాడిన వ్యక్తి కాబట్టి ఆ విధం కరెక్ట్ కాదని రాజకీయాలకు తప్పుకున్న అప్పటికీ పాకలపాడు కోటిరెడ్డి కావచ్చు, నెమలపూరి నుంచి వెంకటరెడ్డి కావచ్చు, లేదా మాజీ జడ్పీటీసీ వెంకటరామరెడ్డి కానీ వీళ్ళు నా దగ్గరకు వస్తున్నప్పుడు నేను క్లియర్గా చెప్పినప్పుడు రాజకీయాలు తప్పుకుంటున్నప్పుడు వాళ్ళు వేరే నిర్ణయాలు తీసుకుని పోతుంటే నేను క్లియర్గా చెప్పి నేను రాజకీయాలు తప్పుకున్నా కాబట్టి నా సంబంధం కాముకున్నా. ఇక్కడ ఇంకో అపోహ ఏమొచ్చిందంటే అయోధ్యరామరెడ్డి గారు నాకు ఫోన్ చేసి మార్చి ఫిబ్రవరి 15వ తారీఖున సార్ ఎట్లా సార్ మనం అంటే మన ఇద్దరం పోతే బయటకు వస్తారు. మరి ఆయన అయోధ్యరాన్ని చాలా సూటిగా ప్రశ్నించి అనిల్ కుమార్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి ఒకసారి ఆయన సమక్షంలో కూడా మాట్లాడా. సార్ పోతున్నప్పుడు మనం ఆపకుండా పోయిన వాళ్ళు వెనక పిలవటం చాలా తప్పు, వాళ్ళని కూడా అవమానపరుస్తున్నాయి. వ్యక్తిత్వాన్ని పోగొట్టి గ్రామాల్లో ఎవరికైనా ఒక పార్టీ అన్నాక గౌరవం అనేది ఉంటుంది. స్టెప్ వేయకముందు మనం ఆపాలి తప్పగా పోయిన వాళ్ళు వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం. సార్ పోయేటప్పుడు మనం ఎందుకు ఆపలా, మీ దగ్గరకు వచ్చి చెప్పారు కదా సరే, నా దగ్గరకు వచ్చి నేను రాజకీయాలు తప్పుకున్నాను కాబట్టి నేను వదిలేసా, మీ దగ్గరకు వచ్చి చెప్పబోతాం చెప్పకుండా ఇలా వెనక్కి తీసుకొస్తే నలుగురు అవమాన పాలవుతారు, ప్లస్ మనకు వచ్చే ఓట్లు కూడా ఓటర్ కన్ఫ్యూజ్ అవుతారు. నేను చాలా క్లియర్గా అనిల్ గారి సమక్షంలో ఒకరోజు మాట్లాడడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను కామకుంటా కానీ రాజకీయం నుంచి తప్పుకుంటా అని చెప్పిన తర్వాత మేము అటు వెళ్ళాం కాబట్టి నువ్వో పక్క మేము పక్క తిరిగి ఓటర్ని కన్ఫ్యూజ్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు పదే అన్న దాంట్లో నేను కూడా డైలమాలో నేను నిజంగా రాజకీయాన్ని తప్పుకొడుకు నాకెందుకులే మన చాలా నచ్చిన ఓటీసీ కాముకున్న చెప్పడంలో ఈ మధ్యలో ఈ మాధవి మన పీపీ ఉంది, మన గతంలో మన ఈ ప్రాంతంలో ఓట్లు పీపీ చేసిన మాధవ్ గారి ఒత్తిడి చేసి మళ్ళీ అయోధ్యను వీళ్ళందరూ తీసుకొచ్చి కాదు సార్ మీరు కామిగా ఉండటానికి లేదు రావాలా బయటికి అన్నప్పుడు నేను కూడా ఎందుకు చెప్పే వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇక్కడ యాస్పిరెంట్లు చాలామంది మేము ఆల్రెడీ రిటైర్డ్ అనుకున్నాం. యాస్పిరెంట్లు ఒకే కమిటీ నుంచి నాగభూషణ్ రెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ కొత్త వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. ఒకే స్టేజ్ మీద అందరం ఒకే కమ్యూనిటీ రీట్లో మనం కూర్చోవడం కూడా వాళ్ళకి అవకాశం, నేను కూర్చున్నప్పుడు వాళ్ళకి అవకాశాలు పోతున్నాయి. అలా ఎక్కకుండా కరెక్ట్ అని ఆలోచించి చెప్పే వాళ్ళకి నేను బయట కూర్చోవడం జరిగి మరి
వాస్తవంగా అయితే పూర్తిగా పక్కబోయే ఉన్న అమ్మాయి మాధవి కానీ సెంచిరెడ్డి వాళ్ళు వచ్చి తీసుకొచ్చి కాదు సార్ పక్కపోవటం లేదు ఉండాలన్నప్పుడు. ఎందుకంటే రాజకీయాల్లో మన నిర్ణయాలు మన మీద ఉండవు. సహజంగా మన పక్కన రెండు రకాలు చేయనప్పుడు ఒకరు వెళ్ళటానికి లేదంటారు, ఒకరు ఉండాలంటారు, ఒకరు రకరకాల మన రాజకీయాల్లో రానప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుని సరిపోతుంది. కానీ పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు రెండు రకాలుగా ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలతో ఇబ్బంది పడుతూ, అలానే వాళ్ళు ఇప్పుడు కూడా నిన్న మొన్న వచ్చినా కూడా వాళ్ళు మీరు అటు తిరగడం ధర్మం కాదని ఒకరెత్తుడు వచ్చిన దగ్గర ఒత్తిడి తీసినా కూడా కాదనే పరిస్థితిలో మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న కానీ మనకు సత్రపల్లి ఇచ్చే ప్రోగ్రాలు కానీ ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఒక పార్టీలో మేము మొట్టమొదటి వాస్తవంగా నా జీవితంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెడుతున్న కళలో కూడా ఊహించుకోలే. ఎందుకంటే పుట్టింగాని ఆ పార్టీలో కానీ అనుకోకుండా జనసేనలో పార్టీలో కూడా చేరా. కానీ ఆ జనసేనలో కూడా దైవ సాక్షిగా 2 hours ముందు కూడా నా జనసేన పార్టీ విధానాలు కానీ వాళ్ళని తిట్టి అనుకోకుండా బలంతాన ఆ రోజు ఏదో మరి కొంతమంది పక్క నుండి తీసుకెళ్ళి మిగతా వాళ్ళు కూడా ఇక్కడ మన పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చేయటంలో తప్పు వేసి కానీ గత 3 నెలల నుంచి కూడా మళ్ళా ఒత్తులు అంటే ఇట్టి పరిస్థితులు రాజకీయాలు తప్పుకోవాలనుకున్నాం. కాబట్టి ఒకసారి తప్పు చేశా, పొరపాటున కూడా జీవితంలో ఇంటికి పోవడం రాజకీయాలు తప్పుకోవడం కరెక్ట్, పార్టీ మరి విధానం కరెక్ట్ కదా మనస్తత్వం ఈరోజు కూడా ఉన్నా. కానీ దూరంగా ఉంటాం కాదండి, మరి మన వాళ్ళందరూ వచ్చి మన వాళ్ళ కోసం వచ్చి అని చెప్పావు కట వాళ్ళ కోసం మళ్ళీ ఎలక్షన్కి నీ చేతని నువ్వు చేయండి అని చెప్పే దాంట్లో ఆ రోజు ఈరోజు వచ్చి రావడం జరిగింది. మొన్న ఇంటర్వ్యూలో కూడా రాంబాబు గారు ఇంటర్వ్యూ చూశారు. చంద్రశేఖర్ ఎవరు నాకు ఒకరే పరిచయం, అందులో ఉన్న వాళ్ళు చంద్రశేఖర్ ఎవరో క్వశ్చన్ వేశారు ఎన్టీవీలో, వెంకటేశ్వర రెడ్డి గారు మీతో ఉండలేదు కదా అది ఇదని మరి ప్రశ్నించడం జరిగింది. దీంట్లో నేను అన్నట్టుగానే నాగభూషణ రెడ్డి గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు కానీ ఇటువంటి వాళ్ళు ఒకే కమిటీలో ఎక్కువ మంది ఎక్కువ తిరగటం మరి కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఎన్నికొండలో తిరుగుతూ ఉన్నాను, అక్కడ కూడా తక్కువే. కంటే ఆ పరిస్థితుల్లో కొంచెం దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను చెప్పిన కన్ఫ్యూజ్ రాజకీయాల్లో నా వరకు నేను ఉంటా. కానీ మరి నిన్న రాంబాబు గారికి వచ్చి మన చేతుల్లో ఓట్లు ఇవ్వండి పబ్లిక్ నిర్ణయించారు, జగన్మోహన్ రెడ్డి చూసేస్తారు, మనం అవి వదిలేసుకోమని చెప్పారు. నా ఆలోచన ఏంటంటే మనం పార్టీకి తిరుగుతున్నప్పుడు మనం మనతో ఉన్న వ్యక్తి అవతల ఓటేస్తున్నప్పుడు మన సైన్స్ లేని మనస్తత్వం ఉన్న వ్యక్తులు మేము. కాబట్టి వాళ్ళ పక్క నేను పక్క ఓటేసే విధానంలో కొంచెం కన్ఫ్యూజులు ఉండి కాముకుంట మాట వాస్తవమే. కానీ నా సాధనంత వరకు ఖచ్చితంగా మరి మార్చి 13 జరిగే మే 13 జరుగుతున్న ఎలక్షన్లో ఖచ్చితంగా పార్లమెంట్ నర్సరావుపేట పార్లమెంట్ నుంచి ప్రధానంగా మన అనిల్ కుమార్ గారిని కూడా, ఎందుకంటే ఇది కూడా ఒక మనకి చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకు పార్లమెంట్ పుట్టినాక నర్సరావుపేట కానీ గుంటూరు నుంచి కూడా, అంటే కొన్ని రోజులు మనం గుంటూరులో ఉన్నా కూడా నర్సరావుపేట పార్లమెంట్ నుంచి ఏ రోజు కూడా అగ్రకులాల వ్యక్తులు అంటే వైశ్య కమ్మ రెడ్డి తప్పగా ఎవరు ఎంపిక చేయాలి నాకు తెలిసి. కానీ ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ గారిని బీసీ బడుగు వర్గాల నుంచి ఈ పార్లమెంట్లో ఒక బడుగు వర్గాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో పార్లమెంట్ మెంబర్గా ఆయన తీసుకున్నారు. కాబట్టి మరి మనందరం కూడా ప్రధానంగా బీసీలు కూడా అగ్రకులాలను మరి పక్కన పెట్టి మరి బడుగు వర్గాలు ప్రయారిటీ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు మరి బడుగు వర్గాలు ఆలోచించుకొని అగ్రకులాల పెత్తనం సహజంగా ఫీల్ అవుతుంటారు సహజంగా. కానీ తప్పదు సమాజంలో మార్పుల్లో దానికి నాంది పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ గారు మన ప్రాంతం కాకపోయినా మరి ఇక్కడికి వచ్చి యాదవ్ కమిటీ బీసీలో కొంచెం యాక్టివ్గా ఉన్న వ్యక్తులను ఎందుకంటే డమ్మీలు కాకుండా యాక్టివ్గా ఉన్న వ్యక్తిని పార్లమెంట్కి మన ప్రాంతం నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దాన్ని కూడా మనం అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇద్దరం కూడా మరి నామినేషన్లు 24 25 ఉన్నారు ఈ నెల. కాబట్టి దాన్ని కూడా అందరం పార్టిసిపేట్ చేసి వచ్చే మే 13వ తారీఖున మటుకి అందరం ఫ్యాన్ గుర్తు మీద అందరూ కలిసికట్టుగా ఓటేసి గెలిపిస్తానని ఆశిస్తున్నాం. 24వ తారీఖున మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా 25వ తారీఖున నేను యాక్చువల్గా 24 అని నేను అనుకున్నాను. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు 24 ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను 25కు మార్చుకొని 25వ తారీఖున నేను 24వ తారీఖున అనిల్ కుమార్ గారు నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా 24వ తారీఖున మన సత్తెనపల్లి నుంచి, ఎందుకంటే నరసరావుపేట చాలా దగ్గర మనం
మాచర్ల వినుకొండతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో ఇక్కడ నుంచి మనం వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ గారి నామినేషన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉందనేది ఒకటి. రెండవ అంశం, 25వ తారీఖున నేను వేసే నామినేషన్కి మీ అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా నియోజకవర్గ ప్రజల్ని, మిత్రుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని గ్రామాల నుంచి కూడా తరలి రావాలని మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతో పాటుగా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశం, ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం, అనిల్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థి, దాంతోపాటుగా మేమందరం కలిసికట్టుగా, ఎందుకంటే సత్తెనపల్లి నియోజకవర్గం ఇందాక మన అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా మారింది. కారణం ఏంటంటే తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఆపాలనేటువంటి ఒక ప్రయత్నం తప్పులేదు. రాజకీయ పక్షాలు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాయి. అంతే స్థాయిలో మన ప్రయత్నాలు కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గమే. ఇంకా రెండో అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయని, రాంబాబు గారికి టికెట్ ఇస్తే కొంతమంది చేయరని, ఇలాంటివన్నీ ప్రోపగండా జరిగాయి, చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కొన్ని సందర్భాల్లో అసలు నాకు టికెట్ రాదనేది కూడా ప్రచారం జరిగింది. బట్ అన్నిటికీ తెరబడింది. నేను 25వ తారీఖు నామినేషన్ వేయబోతున్నాను. అయినా అక్కడక్కడ గుసగుసలు ఏంటంటే ఆయన చేయట్లేదు, బాసిరెడ్డి చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అనేటువంటి గుసగుసలు ఉన్నాయి. వాటికి కూడా తెరదీసేందుకే ఈ రోజున మేము అందరం ఇక్కడ సమావేశం అయ్యామని కూడా మనవి చేస్తున్నాను. నిజంగా మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాల పాటు ఇక్కడ రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, ఆయన మీదే పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి మరి నిమ్మకాయల రాజనారాయణ గారు. దాంతోపాటుగా యాస్పిరెంట్స్ ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా నాకు టికెట్ ఇస్తే బాగుండనేటువంటి కోరిక వారికి ఉంది. అలాగే నాగభూషణ రెడ్డి గారికి కూడా ఉండవచ్చు, ఇంకా చాలామందికి ఉండొచ్చు, తప్పలేదు. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ సమయంలో ఇక్కడ పోటీ చేయాలని చాలా ఆతృతపడ్డారు. వెంకటేశ్వర రెడ్డి గారి మీద ఆయన కాకుండా ప్రయత్నం చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండేటువంటి అక్కడే నాకు పరిచయం. సో యాస్పిరెంట్స్ మనం శాసనసభకు వెళ్ళాలనో పార్లమెంటుకు వెళ్ళాలనో కోరిక ఉండటం తప్పు కాదు. కానీ ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఫాలో అవ్వాలి. అందువల్ల అన్ని గుసగుసలకు తెరదించేసి అందరం ఐక్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అటు అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఇటు అంబటి రాంబాబు గారిని గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నాము అనేది ఇక్కడ ఇవాళ ఉన్న సారాంశం. ఆ గుసగుసలన్నిటికీ కూడా తెరదించేసేసి అందరం గ్రామాల్లోకి వెళ్ళి గట్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధికమైన మెజారిటీతో ఇక్కడ గెలిపించాలి. నేను మొన్న కూడా బైక్ ర్యాలీ అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. దాన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాను. 2019లో వచ్చిన మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా అది నైతికంగా పరాజయంగా నేను భావిస్తాను. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి 2800 పైచిలకు వచ్చినటువంటి ఓట్ల కన్నా ఎక్కువ 20,800 ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చి, నాకైతే ఒక కోరిక ఉంది, అసలు మన పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తెనపల్లి ఇచ్చినంత బలం అనిల్ కుమార్ గారికి ఏ నియోజకవర్గం ఇవ్వలేదు అనేంత పోటీతత్వంతో మీరందరూ పనిచేయాలని 2 ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండమైనటువంటి మెజారిటీతో, ఇందాక చెప్పారు మనకి ఇట్స్ ఎ రేర్ ఆపర్చునిటీ టు యాదవ కమ్యూనిటీ. ఏ పార్టీ ఇచ్చేది కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో 18,000 నుంచి 20,000 మంది యాదవ కమ్యూనిటీ ఉన్నారు. దిస్ అ రేర్ ఆపర్చునిటీ ఫర్ యాదవ కమ్యూనిటీ. ఒకసారి ఇచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే మన వాడిని గెలిపించుకోవాలనేటువంటి భావన వస్తే రేపు కూడా మళ్ళా తెలుగుదేశం కూడా యాదవ్ ఇవ్వాల్సిందే. లావు శ్రీకృష్ణ ఎవరిక అలాంటి వాళ్ళు తీసేది. ఎందుకో మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇది నన్ను పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాపుగా నేను వచ్చాను. తెలుగుదేశం ఏం చేశారు చూశారుగా, ఎప్పుడు కమ్మాస్కి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా కాపుకి ఇచ్చారు. లేదా గత్యంతరం లేదు, రాంబాబు గారిని ఎదుర్కోవాలంటే మళ్ళీ కాపుకి ఇస్తే తప్ప కాపు ఓట్లు చేల్చడానికి వీల్లేదు అనేది కమ్మాసం తీసేసి కాపుకి ఇచ్చినటువంటి సందర్భం ఇది కూడా. అదేనని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక్కసారి అనిల్ యాదవ్ గారిని గెలిపించడం అంటే మామూలుగా గెలిపించడం కాదు, ఏ బిగ్ సౌండ్, బ్రహ్మాండమైన సౌండ్ రావాలి, అత్యధికమైన మెజారిటీ రావాలి అన్ని నియోజకవర్గాల్లో. సో ఇది మళ్ళా యాదవులకు ఇస్తే తప్ప గత్యంతరం లేదు అనేటువంటి భావన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఉంటాడని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ఉంటాడని నేను అనుకోవడం లేదు.
ఎందుకంటే మీ అందరూ చూశారు, ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేడు, ఈ శాసనసభకు రాలేడు. ఇది ఆ రోజునే చెప్పి, ఇవాళ కాదు, నేను శాసనసభలో అదే రోజు చెప్పాను నేను. కాబట్టి ఆ చాప్టర్ క్లోజ్ అయింది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న యాస్పిరెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత డిస్టర్బెన్స్ జరిగింది. అవన్నీ కూడా ఏకమై ఒక్క తాటి మీదకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను, అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అత్యధికమైన మెజారిటీతో చేయాలనేది నా ప్రధానమైనటువంటి విజ్ఞప్తి. ఆ సందర్భంగానే అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరం కూడా విభేదాలు ఇవాళతో వదిలేసి ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. అదేంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద దండలు వేయమాకండి, క్రేన్ల మీద పూలు జల్లమాకండి, ఆయన నిమోనియాతో బాధపడుతున్నాడు అనేటువంటి ఒక లెటరు నేను చూసి చాలా ఆశ్చర్యం వేసింది. రాజకీయాల్లో నాకు చాలా ఆశ్చర్యం, నవ్వు అనిపించింది. ఏమిటంటే పూలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది, పెద్ద పెద్ద క్రేన్లతో దండలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది, మా నాయకుడు నిమోనియాతో ఉన్నాడు. అసలు ఎప్పుడు నిమోనియాతో ఉంటాడు, అతను ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు. మీరు చూశారుగా, మొన్న జ్వరం వచ్చిందని పిఠాపురం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు జ్వరం వస్తానే ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో కానీ రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని. ఒక పట్టుదల ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. ఆ పట్టుదల, విశ్వాసం ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తప్ప మరెవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎంత విచిత్రం ఏంటంటే, రాళ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుతుంటే ఆయన పువ్వులాగా భావిస్తున్నాడు, నవ్వుతూ వెళ్తున్నాడు. గాయమైతే కట్టుకొని ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రాజకీయ వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అసలు రాళ్ళు సంగతి దేవుడు, పూలేస్తే రాళ్ళు లేకపోతే తగులుతాయి అంట ఆయనకి. చిత్రమైన విషయం, పూలేది వద్దు, అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్లు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పువ్వులు వేసిన రాళ్లుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు పనికొస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. రాజకీయాలకు పనికిరాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి, కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను చాలాసార్లు చెప్పా, రాష్ట్రం అంతా తిరుగుతూ చెప్పా, పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాలు చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టేనయ్యా అని నేను చాలాసార్లు చెప్పా. ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, నువ్వు చెప్పింది నిజమేనన్నా, మా వాళ్ళే, మేము నమ్మలేదు, మేము నమ్మాము, మేము పవన్ కళ్యాణ్ నమ్మాము, ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము, 24 తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము, ఆ 24 సంగతి దేవుడికి మళ్ళీ 21 చేశాడు, ఆ 21కి బాధపడ్డాము, ఆధారపడి 21 జనసేన వాళ్ళకి ఇచ్చారంటే అవి కూడా కాదు, తెలుగుదేశం వాళ్ళు చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. ఏమిటి కర్మ, ఏమిటి పార్టీ కర్మ అనేటువంటి మాట ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించినటువంటి కాపు సోదరులే అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఎంత దగాపడ్డారో కాపు సోదరులు ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. అయ్యా, మీరు జన సైనికులా లేక చంద్ర సైనికులా తేల్చుకోండి అయ్యా. మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన పల్లకి మీరు ఎందుకు మోయాలో జన సైనికులు ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నా. ఇక్కడున్న జన సైనికులేమో సర్దుకుంటున్నట్టు రాజీనామాలు చేశారు. ఒక ఆయన చాలా కష్టపడ్డాడు, పేరు ఎందుకు చాలా కష్టపడ్డాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, పవన్ కళ్యాణ్ కోసం యాగాలు చేశాడు, అన్నీ చేశాడు, చివరికి రాజీనామా చేసి మీకు నమస్కారం బాబు అని చెప్పి బయటికి వెళ్ళిపో. ఒక్కడే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, శ్రమ చేసిన వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడుగా కాదు, ఇక ముందు కాలేడానికి సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
చాలా దురదృష్టం. నేను ఒకటి మనవి చేస్తున్నా, నేను ఫాలో కాలేదు యాక్చువల్గా. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా చాలా దుర్మార్గమైన వ్యక్తి, అధికారం కావాలని తాపత్రయపడే వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలని తాపత్రయపడే వ్యక్తి కాదు. హౌ టు క్యాచ్ ది పవర్. ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ఏ విధంగా రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడిన వ్యక్తి. మీకు గుర్తుంది, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. ఆయన మంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారితో పాటు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడో అప్పుడు వెళ్ళా పార్టీ రాదేమోనని, పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశంలోకి వెళ్ళాడు. అంటే ఈజ్ నాట్ ఏ ఫౌండర్ మెంబర్ తెలుగుదేశానికి. వెళ్ళాడు, మళ్ళీ ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. రాజకీయంగా అధికారం లేకపోతే హింసను ప్రోత్సహించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం లేదు, రాదు అని తెలిసిన తర్వాత ఎంతకైనా బరి తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. గుద్దులతో గుద్ది వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపేశారు. రేపు ఇంకా చాలా ఘోరాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను అధికారంలోకి రాలేను కాబట్టి ఏదో ఒక విధంగా అశాంతిని సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలు దీన్ని గుర్తించాలి మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తతగా ఉండాలి. వారు దౌర్జన్యానికి దిగి మనని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రెచ్చగొడతాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు కానీ దీన్ని అప్రమత్తతో ఎదుర్కోవాలని, ఎదుర్కొంటామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జరిగిన సంఘటన మంగళగిరి. ఆ లోకేష్ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాడు. ఓడిపోతాడు రెండోసారి అని ఒక భయంతో ఈరోజు ఒక కార్యకర్తని ప్రచారంలో ఉండగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే పోటీ చేస్తున్న లోకేష్ ఇంకా గవర్నమెంట్ వస్తుంది అని కలగంటూ ఆ వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాను కూడా గెలిచే పరిస్థితులు కనిపించకపోతుంటే ఏ విధంగా ఈరోజు ఆయన తిరుగుతూనే ఉన్నప్పుడే చూస్తా ఉన్నాం. నేను ఒక రెడ్ బుక్ పెట్టా, దాంట్లో పేర్లు రాయించాను, వస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తాను అంటే ఈరోజు రాకముందే తాను ఏం చేస్తాడు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని కొట్టి చంపటమే దీనికి ఒక నిదర్శనం. కాబట్టి మంగళగిరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగో తీర్పు ఇవ్వబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. కానీ మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లు మాత్రం అడుగుతా ఉన్నా, ఎన్నికల ప్రచారంలో చేసేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా, ఎన్నికల ప్రచారం చేయాలంటే కూడా భయపడే విధంగా ఈరోజు ఒక వ్యక్తిని కొట్టి చంపారు అంటే ఇట్లాంటి శాసనసభ్యుడు మీకు కావాలా? ఆలోచన చేయమండి. మాటకొస్తే మా అందరి మీద చెప్తుంటాడు నోటు దోలని, అవి మాట్లాడతారు, ఈ మాట్లాడతానని. ఈరోజు వాళ్ళు చేసింది ఏంది? ఏకంగా చంపుతున్నారు మనుషుల్ని. ఇంకా ప్రభుత్వం రాలా అంటే ఎన్నికల్లోనే ఇంకా కోడ్ ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న విధంగా ఈరోజు మనుషుల్ని చంపే ప్రయత్నం, ఆ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్న లోకేష్. మంగళగిరి ప్రాంత ప్రజలు మరోసారి పోయినసారి చేసిన మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇట్లాంటి వ్యక్తిని శాసనసభకు పంపించకుండా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 2019లో 2024లో కూడా ఇదే తీర్పు ఇవ్వాలని, 2024లో కూడా మరోసారి ఆ లోకేష్ని ఓడించి ఇక్కడ హింసకు తావు లేవు, బెదిరింపులకు తావు లేవు, మీ ఇష్టానుసారంగా బెదిరింపించి చంపేస్తానంటే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని మీ ఓటు ద్వారా మంగళగిరి ప్రాంత ప్రజలను అడుగుతా ఉన్నాం. తప్పకుండా లోకేష్ని ఓడించి మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఆ ప్రాంతంలో కాపాడమని, లేకపోతే ఇదే విధంగా భయభ్రాంతులను గురి చేసే కార్యక్రమాలు, ఇంకా ఎంతమందిని బలి తీసుకునే కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాలు జరుగుతాయని, దీని మీద మాటకొస్తే ట్వీట్లు పెట్టే పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి గారు కానీ, ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం చెల్లే వాళ్ళు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ప్రచారంలో మనిషిని చంపేస్తున్నారంటే ఇంకా మీకు ఎక్కడికి పోతా ఉన్నారు ఈ కూటమి? అండ్ ఇంకెవరు ప్రచారం చేయకూడదు, జెండా పట్టకూడదు,
వీళ్ళు ఎన్ని చేసినప్పుడు కూడా ప్రజలు ఖచ్చితంగా కూడా తీర్పిపోతున్నారు. కానీ మంగళగిరి ప్రజలు మాత్రం స్పష్టంగా ఆలోచన చేసి సరైన తీర్పునే 2019 తీర్పు ఇవ్వాలని మాత్రం కోరుతున్నాం. రెండు అనౌన్స్మెంట్స్. ఒకటి, నిమిలిపురి గ్రామానికి చెందినటువంటి 3 తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు వైసీపీలోకి ఎంపీ గారి సమక్షంలో చేరబోతూ ఉన్నారు. ముందు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సత్యన్న విగ్రహాన్ని మన సత్యనపల్లిలో ప్రతిష్ఠించి సంవత్సరమైన సందర్భంగా ఒడ్డెర కులస్తులందరూ కూడా ఆ సత్యన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి దండలు వేయవలసిందిగా మమ్మల్ని కోరారు. ఇప్పుడు సత్యన్న విగ్రహాన్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి దండలు వేసే కార్యక్రమం చేస్తాం. చిట్యాల కాసిం సైదా ముప్పాళ్ళ ఎవరు చిట్యాల కాసిం సైదా నువ్వేనా? రైట్. అలాగే బొత్తుల నాగేశ్వరరావు, ఎవరు బొత్తుల నాగేశ్వరరావు? బొత్తుల శ్రీనివాస్.